హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏ టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకో కథని చూపించారు. మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిని చూపించావు, నేను ఒక అబ్బాయిని చూపించాను. కలిసి బతకాల్సింది నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్, టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటు ఉండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నా? ఏంట్రా మళ్ళీ ఫైటా? ఏం బాలేదురా. తెల్ల వంకాయలా ఒకడున్నాడు, ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. చూస్తే అమెరికాట. నువ్వు చూసావా? ఏంటి ప్రాబ్లం? మాట్లాడావా? అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా, సెట్ అయిపోద్ది. నాతో నార్మల్గానే ఉంది. తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది. సరేరా, మాట్లాడచ్చు కదా. నేనేదైనా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు, తనేదైనా అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఏం మాట్లాడమంటావు? ఏమైంది? గుళ్ళోకి వెళ్ళొద్దాం రావే. నేనెందుకులే, నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని. నీకేగా పెళ్లి కావాల్సింది. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శాంతి శాంతి. హే, ఎవరు నువ్వు? ఎక్కడికి వచ్చావా నాన్న? నువ్వు రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా? అవును. నేను గుర్తులేను? లేదండి. నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా. 5 ఏళ్ళయ్యింది. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. మీ నాన్నని ఎంతగానో బతిమాలాము. చాలా మంది వస్తున్నారు, కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి 2 ఏళ్లు వెయిట్ చేశాం. కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? రండతయ్య, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి. నువ్వు వెళుతూ ఉండొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది. కావ్య, 3 రోజులుగా టాస్క్లు ఫినిష్ చేయలేదు. చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా డిపెండెన్సీ ఉందా? సారీ, నో డిపెండెన్సీస్. కొంచెం ఒంట్లో బాగాలేదు. 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ప్లీజ్, ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను. సో Raj, in the module these bugs are there and have raised the QC. ఎవరికి అసైన్ చేశారో చెప్తారా? కావ్యకి అసైన్ చేశాను. ఓకే, నేను వెళ్ళొచ్చా? 1 సెకండ్ వెయిట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.
నీ ప్రాబ్లం ఏంటి కావ్య? ఆల్రెడీ చెప్పాను కదా. సారీ, నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు. నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా? అవును, నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? డిసైడ్ చేసుకున్నావా? నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే. కావ్య సారీ. సారీయా? సారీ చెప్పేస్తే అంత ఓవరా? నేను ఈ నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదూ? మా నాన్నని కలిసి వచ్చి 3 రోజులైంది. ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ? నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రాజ్. చెప్పారుగా నన్ను వీధి కుక్క అని. నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టుకు. ఎప్పుడైనా నీ లవ్ ని నాకు ప్రూవ్ చేసావా? డూ యూ రియలీ లవ్ మీ? లవ్ ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య. మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజ్. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమిట్మెంట్స్ ఉన్నాయి, సెటిల్ అవ్వాలి. నీకు అర్థం కావట్లా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కాదా? నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని. నా వల్ల కాలేదు. లవింగ్ వేరు, లివింగ్ వేరు కావ్య. సరే వచ్చి బండెక్కు రా, చెప్పేది విను. ఐ రియలీ లవ్ యూ. కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ 2 ఏళ్ళు టైం పడుతుంది. సరే, 2 ఏళ్ల తర్వాత మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. వదిలి పారిపోతాను అనుకుంటున్నావా? మిస్ చేసుకోకూడదని భయపడుతున్నాను. అంటే నా మీద నమ్మకం లేదు? నీ సిచ్యువేషన్ మీద నాకు నమ్మకం లేదు. అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందర? తొందర కాదు, అవసరం. అంత అవసరం అయితే మీ నాన్న చూసిన IBM పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకో. నన్ను వదిలే. ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, నాకు అవినాష్ ఓకే. మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఆర్ యూ ఓకే? ఆలోచించి చెప్తున్నావా? ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్న. నేను అన్ని ఫోన్లోనే చెప్పానుగా. ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాను వచ్చావా? గొడవ పడ్డానుకో ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. వీ కెన్ టాక్ ఇట్ అవుట్. పెళ్ళే వద్దుంటున్నానుగా, ఇంకేంటి దాని గురించి మాట్లాడేది? అది కాదు భాస్కర్. వద్దు, ఇష్టం లేదంటున్నానుగా. అర్థం కావట్లేదా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు, నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇష్టం లేదు, ఎందుకని అడగొద్దు. నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి. నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి. కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా? ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి. మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నాం, ఫ్లైట్ లో వెళ్తున్నాం, లాట్స్ ఆఫ్ గర్ల్స్, సూపర్ మజా. సతీష్, ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు. చెప్పే. ఇంతసేపు నీతో నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఇద్దరం బెంగళూరుకు వెళ్దామన్నాను, సరే అన్నావు. క్యాబ్ బుక్ చేస్తానన్నాను, సరే అన్నావు. ఇప్పుడు రానంటున్నావు. అలా చెప్పానా? ఏం తీసుకుంటా? అది ఏమి ఇచ్చినా సరే. నువ్వు ఒక పెద్ద మనిషివి. బాగున్నారా? నమస్కారం. కూర్చోండి. మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది, లేట్ చేస్తే మంటపం దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే. మేము రావాల్సిన పని లేదు, మీరే చూసి ఏం చేసినా ఓకే. సరేనమ్మా, మేము వస్తాం. భాస్కర్ లేరా? బయటికెళ్ళాడు. వస్తే చెప్పండమ్మా, ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు. చెప్తానులేండి. వస్తామండి.
సుశీల ఆ, భాస్కర్తో మాట్లాడతావా? మండపం చూసాం, ఫోన్ చేస్తే తీయట్లేదు. కొంచెం మాట్లాడమంటావా? 3rd జూలై వెడ్డింగ్. సునీల్ వచ్చి బాబు తప్పకుండా రా. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి. పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాడిని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదాం అన్నారా? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలి. భాస్కర్, please ఇలా చేయకండి. నువ్వు బయలుదేరు. చెప్పేది వినండి. వెళ్ళు. భాస్కర్, వెళ్ళు. సరే, నా వెళ్ళమని మాట చెప్తున్నానుగా. వినండి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తా. ఏమైంది? ఏంటి బాబు ఇది? చేసుకోబోయే అమ్మాయిని నడి ఓటుకు చేయడం బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఇక్కడే. ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ విషయం అమ్మకు చెప్పొద్దు.
ఇద్దరు కలిసి వస్తున్నారు? కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? ఆ, అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? మ్, సరే, అన్నం పెడతాను, తొందరగా రా. ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా? నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా, మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్ గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయి వదిలేస్తున్నాను. మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించకు, నేను మాట్లాడతాను. బాయ్. అందరూ బయటికి వెళ్ళారు. భాస్కర్? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? ఆ? వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్. విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాలేదురా. ఓ, నువ్వు వస్తావనుకున్నానే. ఏంట్రా ఇలా చేసావు? నువ్వెప్పుడు ఇంతేరా? హలో, భాస్కర్తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను. ఫోన్ చేస్తాను. ఉయ్, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరెంత హ్యాపీగా ఉన్నారు. కమాన్ యార్, లెట్స్ హావ్ ఫన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ. ఒక పెళ్లి చేసేలోగా పరువు, మర్యాద అన్నీ పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? ఇంట్లోనే ఉన్నావా? సరిగ్గా చూసావా? అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే, మాట్లాడతాను, నువ్వు బాధపడుకో. సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరెందుకు సార్ పెళ్లి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా. ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rushikonda, Araku Valley. Wow. Next
time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడు. చాలా అన్నీ మంచిగా చేస్తారుగా. ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండనా? నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా, తన్ని చేసుకోవడానికి మీరు పెట్టి పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. Nice. Have you heard about SoundCloud? నో. People from 150 countries are listening to my show. Awesome, right? I know that. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, భోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుశీ, భాస్కర్ పెళ్ళికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల, సుశీల, భాస్కర్ థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్ అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు.